ఏ ఊళ్ళో పోయినా కానీ కింద బుడపోర నుంచి పెద్దోళ్ళ దాకా అట్లా మాకు తెలియ ఏ బిజినెస్ మ్యాన్ నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీలకి ఆడడం ఉద్యోగస్తులు అన్న ఏమైనా మార్గం ఉండదు కూడా రాదండి ఎందుకు అంటే మరి గవర్నమెంట్ వశపొందలేదు దగ్గర వడగొట్టలేదు దండం పెడతాం పైసలు ఇస్తాం మీకు మస్తు పైసలు ఇస్తామంటాం కొనుండి అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు కానీ ఉత్తకు దీని ఉత్సవ దరిద్రం ఇది దీన్ని మొత్తం కథం పట్టిదని ఎంతో మంది అంటున్నారు బిల్డర్స్ అంటూ ఇండస్ట్రియలిస్టులు అంటారు మీ ఖర్చు ఎంత పెట్టుకుంటాం ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారు మీరు చేసుకోండి అనే కాడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇన్నరా చిన్న పిల్లగాని కాన్ నుంచి పెద్దోళ్ళ దాకా కాంగ్రెస్ సర్కార్ వడిపోతే మంచిగుండు అని కోరుతుండ్రట. అన్న మీకు దండం పెడతామే ఏదన్నా మార్గం ఉంటే చూడుండ్రి, కాంగ్రెస్ను వడగొట్టేటానికి ఉపాయం కనిపెట్టుండ్రే అని ఒక్క తీరుగా బతిలాడుతున్నారట. బిల్డింగులు కట్టి అమ్ముడు బిజినెస్ చేసేటోళ్లకు మస్తు యాస్ట్ వస్తున్నదట కాంగ్రెస్ సర్కార్లా. అందుకే ఖర్చంతా మేమే పెట్టుకుంటాం, ఎమ్మెల్యేలను కొనుండ్రే అని సాటుంగా చెప్పిండ్రట. ఏడాదిన్నరలా ఇంతటి ఘోరమైన పరిపాలన మేము ఏడ చూడలేదు, ఎప్పుడు చూడలేదు అని చెప్పిండ్రట. మరి అలా అట్లా అన్నందుకు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేటందుకు ఉపాయం చేస్తున్నాడో లేదో మనకు తెలియదు కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కాంగ్రెస్ సర్కార్ పోతే మంచిగుండు అని కోరుకుంటున్నారట. మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఎవరో బిల్డర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్తే ఏమన్నాడో ఇనుండ్రి. బిల్లు రాలేదు మన ఇలా చాలా మంది ఉన్నారు, బిల్లు రాను ఇల్లు కట్టిన వాళ్ళు, బోర్లు వేసిన వాళ్ళు, రోడ్లు వేసిన వాళ్ళు, అంగన్వాడీ స్కూల్ కట్టిన వాళ్ళు, సంఘాలు కట్టిన వాళ్ళు పైసలు రాలేదు. పట్టణాలల్లో బిల్డర్ల సంగతి అట్లుంటే పల్లెలల్లో బిల్లులు రానోళ్ళ పరిస్థితి ఇంకింత ఘోరంగా ఉన్నదట. హాగు అందుకే ఎంత ఖర్చు అయినా మంచిదే, ఎమ్మెల్యేలను కొనుండ్రి అంటున్నారట. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులు చేయబట్టి రాష్ట్రం ఆగమాగం చందన అవుతున్నదట. అట్లనే దుబ్బాక నియోజకవర్గంలో పబ్లిక్ పనులు ఏం జరగక మస్తు ఘోరంగా తయారైందట. ఇగో ఇప్పుడు తెలంగాణలో కొత్త ప్రభాకర్ రెడ్డి మాటలు మంటలు పుట్టిస్తున్నాయి.